ఇక్కడికి వచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇయాల బూత్ కమిటీ మిత్రులము, అదేవిధంగా మరి మన గ్రామ పెద్దలు, మన పార్టీ నాయకులందరితో ఇంత పెద్ద సమావేశం పెట్టుకున్నాం. ఇలాంటి సమావేశం కాంగ్రెస్ వాడు పెట్టుకోగలుగుతాడా? వస్తారా ఇంతమంది కార్యకర్తలు? చొప్పదండిలా, మానకొండూరులా, సిరిసిల్లలా, అదేవిధంగా వేములవాడలా, హుజురాబాద్లో, హుస్నాబాద్లో అన్ని దిక్కుల మీటింగులు పెట్టుకున్నాం. ఇలాంటి మీటింగులు ఎక్కడ కూడా ఈ స్థాయి. ఇప్పుడు మన మానకొండూరులో ఇవాళ బూత్ కమిటీల సమావేశం పెట్టుకుంటే ఇంతమంది వచ్చారు. జాతీయ పార్టీలు అనబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మన మానకొండూరులో పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు. ఇలాంటి నాయకత్వం గ్రామాల్లో ఇలాంటి నాయకత్వం ఇక్కడ కూర్చున్నారు, వేదిక పైన కూర్చున్నారు ఈ మిత్రులందరూ కూడా. ఇలాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? బీజేపీకి ఉన్నదా? లేదు. మరి అయినా మొన్న ఓడిపోయినాం. కారణము వివిధ కారణాలుంటాయి. గెలుపు ఓటమిలకి చాలా కారణాలుంటాయి. అయ్యో మొన్ననే ఓడిపోయినాం కదా, మళ్ళా మనకు 20,000 25,000 మెజారిటీ అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పిండు. వస్తదా రాదా అనుమానం మీకున్నదా? లేదు అంటలేరు అందరూ. లేదు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా చూడండి, భారతదేశంలో ఓటర్ మహాశయుడు చాలా తెలివి కలవాడైపోయాడు. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది 2018లో. 4 నెలలకే ఎంపీ ఎన్నికలైతే 25 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, సగం మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. అంటే ఓటర్ మహాశయుడు చాలా చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. నేను ఈరోజు చెప్తా, మీరు కష్టపడితే 25,000 మెజార్టీ సాధించడము పెద్ద కష్టం కాదు అని చెప్పదలుచుకున్నా మీకు. ఎందుకు? నేను కొంత విప్లవ రాజకీయాలు నేర్చుకున్నాను. అది ఇక్కడ చెప్పదు కానీ చెప్తా నేను. ఇక్కడ కేటీ రామారావు గారు ఒక నిమిషం ఓర్చుకోవాలి నా మీద. మార్క్సిజంలో చెప్తారు సబ్జెక్టివ్ కండిషన్స్ అండ్ ఆబ్జెక్టివ్ కండిషన్స్ అని. విప్లవం సక్సెస్ కావాలంటే సబ్జెక్టివ్ కండిషన్స్ ఉండాలి, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉండాలి అంటారు. సబ్జెక్టివ్ కండిషన్స్ ఇవాళ వచ్చేస్తాయి. ఏమొచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లోపట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజలు చాలా గొప్పోలు. 100 రోజులు కదా, పోనీ 5 నెలలే కదా. ఇప్పుడు 5 నెలలు అయిపోతాయి రేపటికి. మన ఎన్నికలు అయ్యేసరికి 5 నెలలు దాటి 6వ నెలలో పడతాం. 6 నెలలంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు 6 నెలలు తక్కువ సమయం కాదు. ఏ ప్రభుత్వాన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 6 నెలలు తీసుకోవాలి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఘోరంగా విఫలమైంది. అందుకోసమే గ్రామీణ ప్రజలు తిరగబడుతున్నారు. అంటే ఇమ్మీడియట్ గా రోడ్డు మీదకి వస్తలేరు, మానసికంగా తిరుగుబాటుకు నిర్ణయం తీసుకున్నారు. నేను గంభీరావుపేట నుంచి ఎల్కతుర్తి వరకు, ఇటు మల్యాల నుండి బెజ్జంకి వరకు తిరిగిన. మొన్న మల్యాల బహిరంగ సభ పోయినాం, బెజ్జంకిలో తీసుకున్నాం, ఎల్కతుర్తిలో పోయినాం. ఎక్కడ పోయినా కూడా 5-6 వేల మంది ప్రజలు వచ్చిండ్రు. ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడినా, మన లీడర్తో మాట్లాడితే కాంగ్రెస్ పని అయిపోయింది అంటారు. అవునా కాదా? అవునా కాదా? అయిపోయింది. అంటే ఎందుకు? హామీలు మీద నమ్మకం పోయింది వాళ్ళకి.
నేను ఈ కల్లాల దగ్గరికి పోయి 500 రూపాయలు క్వింటాల్కని అడిగితే ఏ వాడేమిస్తాడు సచ్చినోడు, ఈ ఉన్న వడ్లు కొంటలేడు వాడు అని అంటారు. అరే నేను అనుకున్నా 500 కోసం మనం రోడ్డు మీద ధర్నా చేస్తే వస్తారు కావచ్చు అనుకున్నా. వాడు ఏమంటాడు, వాడు ఉన్నే కొంటలేడు 500 వాడేడు చెప్తాడు, వాడు ఇయ్యడు సార్ అంటాడు. వాడు మనకే చెప్తాడు ఇది దొంగ హామీ ఇయ్యడని. ఇవాళ వడ్లు 2203 రూపాయలు కనీస మద్దతు ధరకు కూడా కొనలేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే 1850 రూపాయలకు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నమాట నిజమా కాదా? ఇదంతా కూడా ఉత్తగా పోదు, కోపంగా ఉన్నారు. మా మహిళా సోదరిమణులు తులం బంగారం అనుకున్నారు, ఇంకా వాడు ఇయ్యడని నిర్ణయానికి వచ్చేసిండ్రు. కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళకు వచ్చిన మొదటి అవకాశం ఏంది, ఓటు మన ఎన్నికలు. కాబట్టి గ్రామాల్లోపట ప్రజలు చాలా, నేను మొన్న ఎలకతుర్తి మండలంలో గోపాల్పురం అనే గ్రామంలో నీళ్లు రాలేదంటే పోయినా మిట్ట మధ్యాహ్నం పోయినా 2 గంటలకు పోయినా, ఎండ కొడతాది. ఒక 10 రోజుల క్రితం 15 రోజులే ఊరోళ్ళందరూ వచ్చిండ్రు. ఆడ కాంగ్రెస్ పార్టీ నిలబడి మీ టీఆర్ఎస్లో ఏం చేస్తారు సార్ ధర్నా చేయమని చెప్పు అంటాడు. ఏది కాంగ్రెస్ ఆ గ్రామ అధ్యక్షుడు మీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు ధర్నా చేయండి, వీడు రేవంత్ రెడ్డి ఇయ్యడు, మీరు ధర్నా చేయాలని, నేను రైతుని, ఫస్ట్ రైతుని తర్వాత పార్టీ నాది అని మాట్లాడుతున్నారు. గోపాల్పురం విలేజ్ ఎలకతుర్తి మండలంలో నాకు ఆడ నీళ్లు రాలేదు, అండ్ వరికి నిప్పు పెట్టినట్టు నేను ఉరికిన. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ 25,000 మెజార్టీ ఈజీగా తీసుకురావచ్చు. మీరు మీ దగ్గర కూడా నేను తిరిగినా కదా, రసమే నేను కలిసి ఇల్లంతకుంట మండలంలో కూడా వేణుతోని, అదేవిధంగా మరి బెజ్జంకెమ్మ మండలంలో తిరిగి చూసాం. శంకరపట్నం మండలంలో రోడ్ ఎమ్మడి పోయినప్పుడు చూసినాం. జీవి నేను మానకొండూరు మండలంలో తిరిగినాం. ఎక్కడ చూసినా రైతులు ఇలా చాలా సిద్ధంగా ఉన్నారు మనకు ఓటు వేయడానికి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉన్నటువంటి 12 రోజుల లోపల మీరు రోజు అందరితో కలిసి మాట్లాడండి. ఇంకొక విషయం, ఈ గంగాధర మండలం లోపల మధురా నగరం గ్రామ పంచాయతీ ఉంటుంది. అక్కడ ఒక సర్పంచ్ అమ్మాయి ఉన్నది, కొంచెం ఎడ్యుకేటెడ్ గర్ల్ ఉన్నట్టున్నది. నేను ఫోన్ చేస్తే ఆమె ఇంగ్లీష్లో చెప్తున్నది, సార్ నేను మా గ్రామంలో బీజేపీను కాంగ్రెస్ అని కూడా పోయి నేను పోయి ఇంటికి రేపు పొద్దున పోయి బతలాడతా, మా గ్రామంలో యునానిమస్ గా నేను ఓట్లు వేపిస్తా సార్, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ పని చెయ్యలేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, నేను తప్పనిసరిగా పోయాడు. అమ్మ ఒప్పుకోరా, మాకు రాజకీయాల్లో ఉంటారా, నేను అడుగుతా సార్, ఒప్పుకోకపోని నేనైతే పోయి అడుగుతా అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ నాయకులు వేరుంటారు, పార్టీ సానుభూతి పనులు వేరుంటారు. నేను దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మన అన్ని మండలాలు, శంకరపట్టణం, మానకొండూరు, మన తిమ్మాపూరు, గన్నెరవారం, బెజ్జంకి మండలాల్లో ఉన్నటువంటి మరి నేను అందరినీ కోరుతున్నా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇల్లంతకుంట మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు మీ గ్రామాల్లో పట్ల ఈ 12 రోజులు ఎటు పోకండి. ఏ ఊరిలోనో ఆ ఊర్లో ఉందాం, మనం తిరుగుతాం. మిగతా విషయాలన్నీ కూడా కేటీ రామారావు గారు చెప్తారు, నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. మన అభ్యర్థి నేను చేసేటువంటి విషయాలు మన పాంప్లెట్లో కూడా అన్నీ చెప్పినాం. మీరు చెప్పాలి, చర్చ లేకపోతే కష్టం ఉంటుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ 1000 కోట్లు పట్టుకొచ్చినాం. ఇలా కరీంనగర్ నుండి హైదరాబాద్కు నేరుగా రైల్వే లైన్ సిద్దిపేట వరకు వచ్చింది. సిరిసిల్లకి ఈ సంవత్సరం అయిపోతుంది. మానేరు, మిడ్ మానేరు మీద బ్రిడ్జ్కు 1 సంవత్సరం టైం పడుతుంది. వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ గారికి 2025 డిసెంబర్ వరకు అయిపోతుంది. జాతీయ రహదారులు మీకు అన్ని తెలుసు. ఇవన్నీ మనం చేసినాం. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యత అది. నేను పెద్ద చేసిన అంటలేను, నా బాధ్యత కదా. 5 సంవత్సరాలు కరీంనగర్ ప్రజలు నన్ను పార్లమెంట్ పంపినందుకు నేను ఏం పని చేయాలి, నేను చేసే పని చేసిన. బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా మన నియోజకవర్గానే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నవోదయ విద్యాలయాలు 23 రావాలి, మనకి జిల్లా కూడా రావాలి, ఒక్కసారి మాట్లాడలేదు. ఇక్కడ విజయం ఉన్నది, జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎంపీ అంటోడు ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కావాలి. నేను హాజరైన తూల ఉమ్మకని అడగండి, అప్పుడు ఉన్నటువంటి జెడ్పీటీసీ కూడా ఇక్కడ ఉన్నారు, అడగండి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి కదా. ఇలా మీరు సర్పంచులు, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి
బిల్లులు రాకపోవడం గల ముఖ్యమైన కారణం ఇలా పార్లమెంట్ సభ్యుడు పని చేయకపోవడం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయా రాలేదా? ఎప్పుడైనా వచ్చిండా? 5 ఏళ్ల లోపల జిల్లా పరిషత్ మీటింగ్ ఒక్క మీటింగ్ కనుక వచ్చిండా? ఓ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తో అడుగుతున్నా నేను. ఒక్క మీటింగ్ జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాని ఎంపీ అంటోడు ఈ దేశంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంకోటి ఎవరు లేడు. ఎందుకంటే జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరు కావాలి ఎంపీ అనేటోడు. కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి విషయాలు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు, ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది, గులాబీ జెండా ఎంపీల అవసరం ఏంది అని అడుగుతారు. మీకు ఈ ప్రశ్న వేస్తారు ఎవరైనా ఊర్లే. నేను చెప్తున్నా, ఇప్పుడే చాలా అవసరం ఉన్నది. ఇప్పుడే చాలా అవసరం ఉన్నది. మొన్న 15వ తారీఖు కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాసింది. గోదావరి నది పైన ఇచ్చెంపల్లి ప్రాజెక్టు కడతాం, మన సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ పక్క కడతాం, ఏటున్నర గారి దగ్గర ఉంటుంది, అది కట్టి ఆ నీళ్లను తీసుకుపోయి కృష్ణా నదిలో వేసి, కృష్ణా నది నుండి పెన్నార్ నదికి వేసి, పెన్నార్ నుండి కావేరీ నదికి వేస్తామని చెప్తున్నారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, అన్ని నదులను అనుసంధానం చేసే ఒక పథకం వాజ్పేయి గారి నడుస్తుంది. అది నేను ఎంపీ ఉన్నప్పుడు మన సీఎం, ఆనాటి సీఎం మన కేసీఆర్ గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం. గోదావరి నదిలో మా వాటా మాకెంత తేలాలే, ఎందుకంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నది, ఎల్ఎండి కట్టింది, మిడ్ మానేర్ కట్టింది, ఇన్ని రిజర్వాయర్ మల్లన్న సాగరు, అనంత సాగరు ఇవన్నీ కట్టింది ఎందుకంటే నీళ్లు నింపుకోవడానికి. నా నీళ్ల వాటా తెలియక ముందు నా నీళ్లు గోదావరి నుండి తీసుకుపోవద్దని చెప్పి కేసీఆర్ గారు లేఖ రాసి నన్ను తోటి ఎంపీలను తీసుకుపోయి ఆనాటి చైర్మన్ సిడబ్ల్యూసీ దగ్గర ఇచ్చి పార్లమెంట్లో కూడా మాట్లాడినాం. ఈరోజు తెలంగాణ సొయ్యి లేనోడు, తెలంగాణ స్పృహ లేనోడు, తెలంగాణ ప్రజల ఇబ్బందులు అర్థం కానోడు మరి ఎంపీలైతే రేపు మన వాటా గోదావరిలో నదిలో మన వాటా తెలియకుండా ఈ అనుసంధానం మీద నిర్ణయం జరిగితే ఎంత నష్టపోతాం మన తెలంగాణ ప్రజలు. ఇది ఒక్కటే చెప్పిన మీకు, నేను ఇట్లానే ఒక 20 చెప్పగలుగుతా నేను. కాబట్టి ఇప్పుడే చాలా అవసరం ఉన్నది. తెలంగాణ ఎంపీలము ఢిల్లీలో పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి ప్రశ్నలు చేసిండ్రు. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్ 2001 ఏప్రిల్ 27 అంటే 28 నాడు, అంటే ఈ రోజే 24 ఏళ్ల కింద వీరిద్దరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పార్లమెంట్ లో బిల్లు కావాలి, తెలంగాణ రావాలంటే పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి, 272 మంది ఉండాలి కదా. తెలంగాణలో 17 మంది కూడా గులాబీ జెండా గెలిస్తే ఎట్లా వస్తుంది తెలంగాణ అంటే వాళ్ళు పెద్ద ప్రశ్న అడిగినట్టు. అందరు కూడా నిజమే కదా, మరి 272 ఉండాలి కదా, మరి టీఆర్ఎస్ అన్ని గెలిచినా కూడా 17 సీట్లే కదా, ఎట్లొస్తుంది తెలంగాణ అని ఒక పెద్ద ప్రశ్న ఉండే. ఆ రోజు చర్చల్లో, పత్రికల్లో, టీవీలో చర్చ ఉండే. చాలా మంది మీకు తెలియదు. మరి మేము 5 పోయినాం ఢిల్లీకి, 2004లో 5 ఎంపీలో పోయినాం. 32 రాజకీయ పార్టీలను ఒప్పించి 28 పార్టీల దగ్గర లేఖలు తీసుకొచ్చినాం కదా. మొత్తం 272 మంది గులాబీ ఎంపీలు గెలవలేదు కదా. మరి బిల్లు ఎట్లా పాస్ అయింది? 5 కదా, ఒప్పించినాం కదా. రేపు అందుకోసమే ఢిల్లీలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా తెలంగాణ ప్రజల కోసం ఒక కాపలా కుక్కలాగా గట్టిగా ఎంబడి పడేటువంటి పులిలాగా ఉండవలసినటువంటి ఎంపీలు ఇలా గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే, గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు రేపంచలు మొదలవుతుంది. అరే మీ ఎంపీలు ఎందుకురా, అక్కడ బీజేపీ ఉంది కదా, మోడీ కదా, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మీరెందుకు ఉంటారు? అరే మీరు పట్టించుకోరా సన్యాసులారా. మీరు 4 ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, బాబురావు. బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 3 గెలిచిండ్రు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 4 బీజేపీ వాళ్ళు, 3 కాంగ్రెస్ వాళ్ళు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా నవోదయ విద్యాలయాలు కావాలి తెలంగాణకు అని అన్నారా? అది అడగండి రేపు ఊర్లే.
రేపు ఊర్లో నిలదీయండి. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ కావాలనుకుంటారు. మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చారు. మీరు ఏమనుకుంటారు? నా బిడ్డ నవోదయ విద్యాలయంలో సీట్ కావాలని కోరుకుంటారా, కోరుకోరా? ఎవరు నష్టపోయారు? ఇప్పుడు ఇలాంటి నేను 100 చెప్తా. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పని చెయ్యరు? రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఎట్లా పని చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి గుర్తుకొస్తాను, 100 చెప్తా నేను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఈ పిచ్చి కాంగ్రెస్ విభజన చట్టంలో ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చినవా నేను అడిగినా. మాకెందుకు ఇవ్వలేని అడిగితే హైదరాబాద్ లో యశోద ఉన్నది, అపోలో ఉన్నది, కిమ్స్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆంధ్రలోకి ఇచ్చినమే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ తెలంగాణకి ఎందుకు అన్నాడు. నేను వదిలిపెట్టలేదు. కేసీఆర్ గారితో లేఖలు రాపించుకున్నాం. అరుణ్ జైట్లీ అప్పుడున్న మంత్రులకు ఇచ్చినాం. ఓ రోజు పార్లమెంట్లో ఏం చేసినాం చెప్పాలా? ఇట్లా నిలబడ్డాం, ఒంటి కాలు మీద నిలబడ్డామండి 14 ఎంపీలం. స్పీకర్ దగ్గర పోయి ఇట్లా నిలబడ్డాం. పార్లమెంట్ సభ్యులు 2-3 నిమిషాలు చూసి బగ్గుమని లేసిర్రు. అందరూ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరు లేసి అరుణ్ జైట్లీ మీద అరిసిర్రు. వాళ్ళు అడిగేది మెడికల్ కాలేజ్ ఇచ్చేసాయి అని అన్నారు. ఆయన లేచి అనౌన్స్ చేసాడు. జస్ట్ ఇట్లా నిలబడ్డాం 15 నిమిషాలు ఒంటి కాలు మీద. ఏం చేయాలో ఉరుతా అంటే వాడు మైక్ కట్ చేస్తాడు. ఉరుతుంటే మైక్ కట్ చేసాడు. మేము 14 మంది పోయినాం. ఇట్లా నిలబడ్డాం స్పీకర్ ముందు. చెప్తున్నా, పాపం మా చెల్లె కవితమ్మ ఆడపిల్ల అయినప్పుడు కూడా పట్టుకొని ఇట్లా నిలబడ్డది. మాకంటే పాయింట్లు ఉంటాయి, లేడీస్కి శారీయే. చెప్తున్నా ఈ విషయాలని ఇప్పుడు చెప్తున్నా. మేము నిలబడితే అప్పుడు ఎయిమ్స్ వచ్చింది. ఇది ఎవరికి తెలుసు? ఒక మనకే తెలుసు. డబ్బా కట్టుకొని ప్రచారం చేసుకున్నావా? మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అది బీబీ నగర్ దగ్గర బ్రహ్మాండంగా కడుతున్నారు. ఆ బూర నర్సయ్య గౌడ్ అక్కడ అడిగింది. లేకపోతే నేను యాక్చువల్గా అది మన బాలనగర్లో ఆ హెచ్ఎంటీలో వచ్చినంత జాగున్నది అడగడదామే అంటే ఆయన నా నియోజకవర్గం అడగట్టించింది. కానీ అక్కడ కట్టాలి. హెచ్ఎంటీ ల్యాండ్లో కట్టేది ఉండదు. ఇంకోటి గుర్తుకొస్తుంది ఇప్పుడు. ఎందుకని ఇట్లా ఎన్నో ఉన్నాయి మనం సాధించినాయి పార్లమెంట్లో. కాబట్టి దయచేసి మిత్రులారా, గ్రామాల్లో పడి 12 రోజులు బాగా తిరగండి. మీరు ఏ విధంగా పనిచేయాలి విషయాలన్నీ కూడా మన కేటీ రామారావు గారు మీ దృష్టికి తీసుకొస్తారు. జై తెలంగాణ. చూసినావా? ఒక్క నిమిషం. అన్నీ చెప్పిండు కానీ నాకు ఓటేయమని చెప్పిండా? చెప్పాలి కదా. అంటే ఎవరు కానీ తన స్వార్థమే చూసుకుంటాడు. కానీ మీ మంచి కోసం కోరుకునే వ్యక్తి వినోదన్న. వినోదన్న కారు గుర్తుకే మనమే చెప్పాలి. ఇది నా ఓటు కాదు, మన ఓటు. నేను ఒక ప్రతినిధిని మాత్రమే. నేను మీ అందరి ప్రతినిధిని. మంచి కోసం ఖర్చు కొనడం మీరు. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఈసారి మన కేసీఆర్ గారు నన్ను ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంపీ కూడా ఢిల్లీలో ఉండి ఆ పని ఇప్పుడు అనుమతుల కోసం దానికోసం దీనికోసం చెప్పేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మనకు నష్టం కాకుండా చూద్దాము. మిగతా సమయం అంతా కూడా మేము మొన్ననే అనుకున్నాం, కేటీ రామారావు గారు మేమంతా కూడా మన పార్టీని బ్రహ్మాండంగా నిర్మించబోతున్నాం. మన పార్టీ ఆఫీసులు ఉన్నాయి, శిక్షణ శిబిరాలు పెట్టబోతున్నాము. ఒక బ్రహ్మాండంగా మన పెద్దలు కేసీఆర్ గారు మంచి ఫండ్ కూడా ఆర్గనైజ్ చెప్పిన వారే ఓపెన్ గా ప్రకటించారు. మన పార్టీ ఒక బలమైన శక్తిగా రానున్న రోజుల్లో తీర్చిదిద్దబోతున్నాము. మన కౌశిక్ రెడ్డి చెప్పినట్టు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్యాక్స్ చైర్మన్లు రాజకీయంగా ఈ పదవుల్లో మనం పోటీ చేసి బ్రహ్మాండ మెజార్టీతో గెలిచి వచ్చే శాసనసభ ఎన్నికల వరకే వాక్ ఇన్ గవర్నమెంట్ మనది. వాక్ ఇన్ గవర్నమెంట్. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటారు. వాడు సర్టిఫికేట్లు పట్టుకొని పోవాలా, ఉద్యోగం తీసుకొని వచ్చేస్తాడు. అట్లనే వాక్ ఇన్ గవర్నమెంట్ మనది నెక్స్ట్. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మనమందరం ఎదురు చూస్తున్నటువంటి